7వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, నీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి, మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి నీకే మహిమ కలుగునుగాక. నన్ను కార్చిన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తమును బట్టి నీకే స్తుతిస్తున్నాం. అమూల్యమైన రక్తము ద్వారా మీరు మమ్మలను విమోచించినందుకు, కొన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నీకు స్తోత్రాలు. సజీవమైన, జీవము కలిగిన, జీవింపచేయగలిగిన నీ వాక్కును బట్టి నీకు స్తోత్రం. సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు. దేవా, ఈ సాయంకాల సమయమందు మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ ప్రసాదించండి. మహిమ మీరు పొందండి. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. అండ్ మీరు పైకి కూర్చోండి. ఎస్, స్తోత్రం. థ్యాంక్ యూ. సో దేవుని లేఖన భాగంలో సాధారణంగా యేసు ప్రభు మాట్లాడిన ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలలో పలికిన ప్రతి ఒక్క మాట చాలా అమూల్యమైనది. ప్రభు పలికిన ప్రతి ఒక్క మాటలో ఒక్కొక్క మాట ఒక సందేశం అని చెప్పవచ్చు. పలికింది ఒక మాట, కానీ ఒక్క మాట జీవితాంతానికి సరిపోయిన, జీవితాన్ని బాగు చేయగలిగిన అంత శక్తి కలిగినది, అమూల్యమైనది ప్రభు యొక్క మాటలు. అటువంటి వాక్య సందేశమును ప్రత్యేకముగా విశేషంగా ఈ 5వ అధ్యాయం, బ్రదర్ మీరు కూడా ఎటువైపు వచ్చండి, కమ్ దిస్ సైడ్. ఈ 5, 6, 7 ఈ కొండ మీద ఆయన ప్రసంగించిన ఈ 3 అధ్యాయాలు చాలా అనుసరించదగినది. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి, ఒక విధంగా చెప్పాలంటే, సమృద్ధిగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలిగినంత గొప్ప ఉన్నతమైన ధన్యత అనేది అందులో లభిస్తుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు బోధించిన ప్రతి ఒక్క బోధ చాలా అమూల్యమైనది. ఆయన పలికిన ప్రతి మాట కూడా, ఆయన ఇచ్చే సందేశము కావచ్చు, ఆయన పలికిన ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. నేటి దినాల్లో ఉన్న సంఘమునకు మాత్రం కాదు, సమాజానికి అది అవసరమైనది. ప్రభుకి స్తోత్రం. సాధారణంగా మనకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి కానీ, మేలు గురించి కానీ, భద్రతను గురించి కానీ, సంరక్షణను గురించి కానీ ఇటువంటి సందేశాలు ఇచ్చినప్పుడు మనకందరూ కూడా అంగీకరించడానికి చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. కానీ ఇటువంటి ఈ సందేశం చెప్పినప్పుడు కొద్దిగా దాన్ని స్వీకరించడానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జీవిస్తుంటే, దేవుణ్ణి ప్రేమిస్తుంటే, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తుంటే నిశ్చయముగా ఈ సందేశాన్ని ప్రేమిస్తారు. లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ సందేశం వింటే కొంత మట్టుకు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట చూడండి. మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. ఇదే 7వ అధ్యాయంలో యేసు ప్రభు 7వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, అడుగుడి మీకు
ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి పొందును, ఆ. వెదుకువానికి దొరుకును, ఏ. తట్టువానికి తీయబడును. చాలా ఇది ఎలా ఉంది? అడగమన్నాడు దేవుడు, దేవునికి స్తోత్రం. కానీ మరలా అదే యేసు ప్రభు 5వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడంటే, వినండి శ్రద్ధగా వినండి, 5వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు అమ్మా. ఇది ఎలా ఉంది? కొద్దిగా కష్టంగా ఉంది, అది చాలా ఈజీగా ఉంది. సో ప్రభు పలికిన ప్రతి మాట ఈ విధంగా చెప్పుటాలో దాని అర్థం ఏంటి, దాని వెనుక ఉన్న భావం ఏంటి, ప్రభు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు? మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అయిన దేవుని స్తోత్రం. ఆయన తండ్రితో కూడా ఉండగలిగిన వాడు, ఉండినవాడు, తండ్రితో పాటు ఉండి లోకాన్ని ప్రేమించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి ఆయన మానవునిక పోలికలో దాసుల రూపమును ధరించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తను తగ్గించుకున్నాడు. అయితే పరలోక రాజ్యములో తండ్రితో కూడా సమానమైన మహిమ, తండ్రితో కూడా సమానమైన ఘనత, ప్రభావం పొందడానికి కారణములు అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆయన శత్రువులను ప్రేమించే దేవుడు కాబట్టి. స్తోత్రం. 7వ అధ్యాయంలో మీరు 5వ అధ్యాయము చివరి వచనంలోనికి మనం చదువుకుని వెళ్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, దేవుని స్తోత్రం. తెలుగు బాగానే రాశాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో అనేకమైన సంగతులు రాసిన తర్వాత మీరు అలాగూ చేసిన ఎడల ఏమవుతాడంటే, మీ పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడో మీరు కూడా పరిపూర్ణులుగా ఉందురు అంటాడు. ఎప్పుడు పరిపూర్ణులు అవుతారు? ఆయన చెప్పిన ఈ బోధ. సో పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎందుకుందంటే, బికాస్ ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయనలో ఎటువంటి లోపము లేదు, ఎలాంటి కొరతలు లేవు, ఫలాని క్యారెక్టర్ అనేది లేనే లేదు అనడానికి అవకాశమే లేదు. అందుకే పరిశుద్ధతను గురించి చెప్పినప్పుడు భక్తుడైన ఎవరు మోషే మాట్లాడుతూ 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటాడంటే, నిర్గమకాండములో ఆయన మోషే మాట్లాడుతూ, మోషే మాత్రం కాదు అక్కడ ఉన్న జనసమంతా కూడా పాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడైన దేవుడువు. ఓకే వినండి, ఇక్కడ పరిశుద్ధతను బట్టి మహానీయుడైన దేవుడు. ఓ లార్డ్ యు ఆర్ గ్రేట్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో దేవుడు అందుకే అతి పరిశుద్ధుడు అని పదాన్ని వాడుతాడు. అతి పరిశుద్ధుడు ఎందుకంటే హీఈస్ గ్రేట్. అసలు ఆయన అంటే తన ర్యాంకే అసలు అతి ఉన్నతమైనది, మనం వివరించలేము. సో ఈ దేవుడు ఆయన ఉండే స్థలంలో సామాన్యమైన మానవులైన తన పోలికలు సృష్టించబడిన మనుషులు కూడా ఆయన ఉండే రాజ్యంలో వీడు కూడా ఉండాలనే ఉద్దేశము కలిగే ఆయన చెప్పేది ఏంటంటే, నీ శత్రువులను కూడా ప్రేమించు, అప్పుడు ఆయనకు కలిగిన స్వభావం నీకు వస్తుంది. ఆయన అక్కడ ఉంటారో మీరును, ఆయన అక్కడ ఉంటే మనము కూడా అక్కడ ఉంది. ఆ ఉద్దేశము కలిగి ఇక్కడ వాక్య ప్రతి సందేశం, అసలు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా దేవుని రాజ్య సంబంధం అన్నది, పరలోక రాజ్యానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన రాజ్యములో నీతిని 6వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ. యేసు ప్రభువారు ఇక్కడ ఇస్తున్న బోధలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే, లేదా ముఖ్యమైన అర్థం ఏంటంటే, మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు భూ సంబంధమందు కూడా మీకు అనుగ్రహింపబడుతుంది. 32వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసును. ఆయన ఎరుగున్నా, బట్ ఎందుకు అసలు ఈ విధంగానే మాట్లాడుతున్నారు? ఇలాగ కొన్ని స్థలాల్లో చాలా ఈజీగా ఉంటుంది, కొన్ని స్థలాల్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా వాటిని మనం తప్పకుండా ప్రభు మాటలు మనం అనుసరించి నడుచుకోవాల్సిందే. ఇప్పుడు మీకు ఆ సందేశం దగ్గరికి వచ్చాను.
ఇప్పటి వరకు జస్ట్ అవుట్లైన్గా మీకు కొద్దిగా అర్థం అవడానికి, దాన్ని పట్టుకోవడానికి, అర్థం అవడానికి విషయాలు చెప్పాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఇక్కడ ఏమందంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. గమనించండి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ప్రయత్నము చేయుడి కాదు. ఇది ఒక ఆజ్ఞగా కనబడుతుంది. అంటే విశ్వాసులైన వారు, భక్తులైన వారు, దేవుని యొక్క పిల్లలు, దేవునికి బిడ్డలు నిశ్చయముగా ప్రవేశించవలసినదే, అంతేకాని ప్రవేశించే ప్రయత్నం చెవుడి కాదు. ఇక్కడ అసలు ఇరుకు ద్వారం అంటారేంటి? ఒకవైపున ఏమో ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకవైపున ప్రభు ఏమన్నాడు అంటే, సమస్తమైన జనులారా ప్రయాసపడిపోతున్నారు, భారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టం, కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ ద రెస్ట్ అన్నారు. నేను మీకు విశ్రాంతిని. ఆ మాట వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ, యేసుప్రభు విశ్రాంతి ఇస్తానన్నాడు అని. కానీ అదే యేసుప్రభు ఇక్కడేమొట్ట అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. పాపము నుండి ఆయన స్వతంత్రత ఇస్తాడు, లోక బంధకముల నుండి స్వతంత్రత ఇస్తాడు, అంధకార సంబంధమైన చీకటి రాజ్యముల నుండి ఆయన విడుదల చేసి స్వతంత్రత ఇస్తాడు. కానీ చెప్పేదండి తెలుసా? ఇరుకు ద్వారమున మాత్రం ప్రవేశించాలి. ఓకే. అండ్ విను వెంటనే అక్కడ ఏమంటుందంటే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. కానీ అదే సమయంలో జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది, దాన్ని కనుగొనవారు. మీరు ఎవరైనా సరే మంచి రోడ్డు, వైడ్గా, వెడల్పుగా, ఫ్రీగా ఉన్న రోడ్డు వెతుకుతారా? లేకపోతే గల్లీ జస్ట్ చిన్న రోడ్డు ఎవరైనా ఎదుగుతారా? అందరికీ ఎలా ఉండాలి? ఎవరైనా అదే వెతుకుతారు. అంత మాత్రం కాదు, ఇంకొక తెలివి ఏంటంటే, సులువైన తెలివి ఇంకొకటి చెప్పాలి. అదేంటంటే, ఒకటి విశాలంగా ఉండాలి, రెండోదిగా షార్ట్ కట్గా ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు అంటే మీరు ఇరుక్కు ద్వారమున ప్రవేశించమంటూ అక్కడ చెప్పిన మాట ఏంటంటే, దీన్ని కనుగొన్నవారు కొందరే. నా పాయింట్ ఏంటంటే, కనుగొన్నవారు అంటే ఎవరైతే ఆ జీవ మార్గములో ప్రవేశించగలిగినది ఈ ఇరుకు మార్గమే అని ఎవరైతే తెలుసుకుంటారో, అయ్యో బాబు, జీవానికి ప్రవేశించాలంటే, నిత్య జీవము కలిగి జీవించాలంటే, బ్రతకాలంటే మనము తప్పకుండా ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. కనుక ఇప్పుడు ఆ ఇరుకు మార్గం ఎక్కడుంది అని వెతకడం మొదలుపెట్టారు. ఆ విధంగా వెతుకువారు కేవలం కొందరే. కానీ మనం ఫ్రీగా నడిచేయడానికి మాత్రం అనేకులు అని పదాన్ని వాడారు. సరే, ప్రభుకి స్తోత్రం. అసలు విశాలం అంటే ఏంటి? ఇప్పటికీ చాలా మందికి అర్థం అయింది. కానీ ఇంకా కొంచెం అర్థం చేసుకుందాం. అర్థం అవడానికి మీకు చెప్తాను మరి కొద్ది మాటలు. ఒక పిల్లడికి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా తినడానికి, ముట్టడానికి, ఆడుకోవడానికి, ఓకే, ఆడుకొని దాన్ని పగలగొట్టడానికి, దాన్ని చెదరగొట్టడానికి స్వేచ్ఛ ఇచ్చారనుకో, హల్లెలూయా. కానీ అరే బాబు, నాన్న అది ముట్టకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, దాన్ని ఏమీ చేయకూడదు అన్నారు అనుకో, పిల్లలు ఏమంటారు? ఇక తినే వస్తువుకి వచ్చామనుకోండి, పిల్లలకి బాగా అలవాటు ఏంటంటే చాక్లెట్ కొద్దిగా ఇష్టం అందరికీ. అయితే చాక్లెట్ తింటారా, చప్పడతారా? చెప్పాలి. సాధారణంగా చాక్లెట్ను ఏం చేయాలంటే చప్పర్చుతూ తింటే అంత ప్రాబ్లం ఉండదు. కానీ దాన్ని అప్పుడు అది తినటం వల్ల ఏమవుతుంది, ఈ దంతం యొక్క పన్నుల లోపలికి వెళ్ళి అది అలాగా ఉండిపోయి ఆ తర్వాత ఇది అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే తల్లిదండ్రులు,
అరే నాన్న అలాగూ తినకూడదు అంటే అస్సలు వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి కావాల్సిందేంటి? దొరికితే అది. ఇప్పుడు ఒకటేమో కొద్ది ఇరుగ్గా ఉంది పిల్లలకి, ఏది అలా తినకూడదు అన్నారు అనుకోండి, వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. అలా ఏం అనకూడదు, అంతే. తల్లిదండ్రులు ఏమనకూడదు, వాళ్ళు అలా తిన్నా పర్వాలేదు, ఏం తాగినా ఏం పర్వాలేదు. ఓకే, మీరు గమనించినందుకే నాకు అనిపించింది, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా దేవుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిమాణము చొప్పున ఆహారం ఇచ్చాడు దేవుడు. మీరు చదవండి, బైబిల్ గ్రంథాలు చదివితే ఒక్కొక్కరికి ఒక ఓమోరు చొప్పున. అంటే మీరు గమనించండి, దేవుడు ఆకాశం నుండి మన్నను కురిపించిన తర్వాత ఆ మన్న కూడా దేవుడు ఎంత తీసుకోవాలో పరిమాణం చొప్పున ఇచ్చాడు, కొలత చేసి చెప్పాడు. మనకు ముందు కొద్దిగా రుచికరమంది కనబడింది అనుకోండి, అందుకే అంటారు ఏది ఎక్కువ తినాలో ఏది తక్కువ తినాలో తెలుసు. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ తినమంటే ఒప్పుకుంటారా? కొంతమంది పాస్టర్లే ఉన్నారు, ఈ భోజనం చేస్తున్నప్పుడు తీసుకొచ్చి స్వీట్ ఏమైనా ఇచ్చారనుకోండి, స్వీట్ పెట్టి వద్దండి, ఏం బ్రదర్, ఏం పాస్టర్ గారు, అసలు పాస్టర్ గారి దగ్గర ఉండాలి అంటే పాస్టర్ గారు లేకపోతే అది తన ఉద్దేశం. ఇప్పుడు నీకు ఫిజికల్గా పాస్టర్ గారి దగ్గర ఉన్నారు ఏంటి, అక్కడ అసలు నీకు ఫిజికల్గా బాగాలేదని చెప్పి అది తినకూడదని ఆల్రెడీ డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పినందుకు పాస్టర్ గారి దగ్గర ఉండి ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు. ఓకే, సో అది దగ్గర ఉండాలి. ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, నీకు అనారోగ్యం ఉంది కాబట్టి, నీకు బలహీనత ఉంది కాబట్టి మరలా అది అధికము కాకూడదు, కనుక వాటిని తినకూడదు అని ఇక్కడ కండిషన్ వచ్చింది. కానీ ఈ వ్యక్తి ఒకవేళ నాకు ఎవరు అడ్డు అక్కర్లేదు, నేను స్వేచ్ఛగా నాకు ఇష్టానుసారంగా నాకు ఇష్టమైనంతా కూడా తినేస్తానని తినేసాడు అనుకోండి, ఇక అక్కడ అడ్డు ఎవరు లేరు. ఒక్కొక్కసారి భార్యను గసరేశారు అనుకో, అంటే కోప్పడ్డారు అనుకో, ఇక తాను చెప్పడం కూడా అప్పుడు స్వేచ్ఛగా దర్జాగా తింటాడు. కొంతకాలం తిన్న తర్వాత ఏమవుద్ది? ఇప్పుడు షుగరు ఇంకా ఎక్కువ అయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది మామూలుగా ఇరుకు మార్గాన్ని అడ్డగిస్తే ఎవరు ఇష్టపడరు అసలు ప్రపంచంలో. ఆహారం తినేవారు కావచ్చు, పానీయం తాగేవారు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. అటువంటి స్థితిలో నుండి అనేక మంది మారిపోయి, మద్యము అంటే మత్తు పదార్థాలకు లోనైన వారు అనేక మంది మారిపోయి ప్రభు దగ్గరకు వచ్చారు. వారిని బట్టి దేవుని స్తోత్రం. కానీ మీరు గమనించండి, అటువంటి స్థితిలో ఉన్న వారికి ఎవరైనా తాగకూడదు, అది మంచిది కాదు, ఆరోగ్యాన్ని అంతా కూడా పాడైపోద్ది అంటే అసలు వినరు. అసలు అది చెప్తేనే వాళ్ళకి చిరగ్గా ఉంటుంది. అందుకే కొంతమంది పాస్టర్లు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు? ఇలాంటి వాటిలో చెప్తుంటారని, చేయకూడదని, తినకూడదని, తాగకూడదని చెప్తారు అని కొంతమందికి ఇష్టం ఉండదు. పాస్టర్ గారు కాదు, అలాగే విశ్వాసం చెప్పినా సరే వాళ్ళంటే ఇష్టం ఉండదు. సో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, పాత నిబంధన గ్రంథం ఒకసారి చూడండి. దేవుడు ఆదామును ఈ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చదువుగలిగితే, ఆది కాండంలో ఆదాము హవ్వను దేవుడు సృజించిన తర్వాత, కలుగు చేసిన తర్వాత 99% దేవుడు వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. అంటే ఆ తోటలో బహుశా ఎన్ని ఎకరాలనే విషయాన్ని మనకు తెలియదు, కానీ తోట అంతా కూడా అద్భుతమైన పండ్లతో ఫలాలతో నింపబడి ఉన్నది. అన్ని రకాల ఫలాలు కలిగిన ఫలములు ఇచ్చే తోటలు అవి. ఆ తోటలో కేవలం ఒక్క చెట్టు మాత్రం మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు, ఒక్క చెట్టు తప్ప 99% మిగిలిన చెట్టు అందరూ కూడా హాయిగా తినవచ్చు. దేవుడు అక్కడ చాలా చెప్పాలంటే చాలా అతి అణువుతో సమానమైన ఒక్క చెట్టు గురించి చెప్పాడు. 99 చెట్టు ఫలం తినరావు, కానీ ఒక్క చెట్టు ఫలం తినకూడదు అన్నాడు. అది కూడా ఆకర్షణీయంగా అపవాది వచ్చి శోధించి అడ్డు లేకుండా చేసి, ఓకే, దాన్ని తినిపించిన తర్వాత వాడు పని అయిపోయింది కదా, చేయాలి అనుకున్నది చేశాడు కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. తర్వాత ప్రభు శిక్షించాడు. అందుకే ఇంతకు మునుపు
ఆ సర్పానికి మధ్యలో ఇప్పుడు పాడైపోయింది ఎవరు తెలుసా? నష్టపోయింది ఎవరు తెలుసా మీకు? ఆదాము హవ్వలు అక్కడ పోయారు, అది అలాగుంది. కానీ కొంతమంది సాతాను చేత వాడబడతారే, సాతాను చేత వాడబడిన వారు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో వాళ్ళు పాడవుతారు. సర్పము సాతాను కాదు, సర్పములో లేదా పాములో సాతానుడు ప్రవేశించి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇంతకు ముందు మనిషి తిన్నట్లుగానే ప్రతి విధమైన ఫలము అది కూడా తినేది. మనిషిలాగానే ఇంకా మిగిలిన కొన్ని జంతువులాగా వాటికి కాలు చేతులు ఉండేది. రాయబడింది, పాస్టర్ గారు చెప్పేస్తున్నారు కాలు చేతులు ఉందని. కానీ లేఖనాల ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభు వాటిని శపిస్తామంటే ఇక నుండి నీవు ఏం చేస్తావు? నీవు కడుపుతో నీవు అంటే జస్ట్ నువ్వు మన్ను తిందు, ఒకటి మన్ను తిందు, అలాగే నీ కడుపులో నువ్వు ప్రాకుదు అన్నాడు. వైరల్ ఉండి ఇవన్నీ ఉంది. మీరు గమనించండి, అంటే అంతకు మునుపు ఇక నీవు నడవడం ఉండదు, గెంతడం ఇక ఉండదు, కేవలం పాకడమే నీ పని అన్నాడు. అంటే ఇంతకు మునుపు ఏమున్నట్టు? మిగిలిన జంతువుల్లాగానే వీటికి కూడా కాలు చేతులు ఉండేది. ఇప్పుడు వీడు సాతాను చెప్పిన మాట విన్నది. ఇది ఏది? పాము, ఇది సర్పం వినటం వల్ల ఇప్పుడు తన కాలు చేతులు కోల్పోయింది. రెండో విషయం ఏంటంటే మునుపట్లాగా ఇంతకు మునుపేమో మంచి ఆహార పదార్థాలను కూడా అది కూడా తినేది, కానీ ఇప్పుడు మన్నే. సరే, ఎంతమంది అయితే సాతాను మాట విని ఇంకొకరిని అన్యాయం చేయడానికి కానీ నష్టం కలిగించడానికి కానీ కీడు చేయడానికి ప్రయత్నం చేశారంటే వారు కలిగినదంతా కూడా కోల్పోతారు. ఇక్కడ నరుడు కాబట్టి దేవుడు వారిని జస్ట్ కొంత మట్టుకు ఆఫ్ ఒక విధంగా చెప్పాలంటే ఆఫే సకల శిక్షణ విధించి వారిని వదిలేశాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ఆధారం చేసుకుంటే ప్రభు 100% వారికి 99% వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చి కేవలం ఒక్క చెట్టు పండ్లు మాత్రము తినకూడదు అని చెప్పిన ఆ ఆటంకాలు వాళ్ళకి ఉండడం, సరిహద్దు గీయడం ఏమాత్రం వాళ్ళకి ఇష్టమో లేదు. మొత్తానికి తిన్న తర్వాత ఏం జరిగింది? వారి కన్ను తిరగబడింది. నిజమే, అపవాది చెప్పినట్టుగానే వారు మంచి చెడు జ్ఞానం కూడా పొందుకున్నారన్నమాట నిజమే. కానీ జరిగిన విషయం ఏంటంటే దేవునితో నంబర్ 1 దేవునితో వారికి ఉన్న అనుబంధము, ఆ సంబంధము, ఆ సహవాసము ఫస్ట్ వారు కోల్పోయారు. రెండవదిగా తోటలో వారికి ఒక అధికారం ఇవ్వబడింది. సేద్యము చేయడానికి ప్రభు ఇచ్చిన కృప, ఆ ఉద్యోగం కోల్పోయారు. మూడవదిగా ఆ తోటలో ఉన్న పండ్లు తినడానికి ఇక్కడ అవకాశము లేదు. నాలుగవదిగా తోట నుండే పూర్తిగా. ఎంత భయంకరమైన దుస్థితి అంటే వెలివేయబడ్డది కదా, ఇంకా పక్కకెళ్ళి ఇంకొక తోట ఏమైనా చేసుకుందామని ఇంకొక చెట్లు అనేది ఇంకా లేదు అక్కడ. మనం ఇక్కడ గమనిస్తే వారి కోసము అసలు భూమి ఈనాడు శపించబడ్డానికి కారణం ఆదాము హవ్వలే. వారు కానీ పండ్లు తినకపోతే భూమి శపించబడి ఉండేది కాదు, ఫలభరితంగా ఉండేది, పచ్చగా ఉండేది. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి అది నెమ్మదిగా భూమి విమోచన. మీరు చూడండి, ప్రకృతి యావత్తు కూడా దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో మనము 8వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. రోమా 8, బట్ ఇది కూడా నా సబ్జెక్ట్ కాదు, జస్ట్ లింక్ మీకు చెప్తున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. 18 వచ్చిన 18 నుండి మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైపోయిన
దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందవు మహిమ గల స్వాతంత్ర్యమును నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన దాన్ని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకు? దేవుని కుమారుల యొక్క, దేవుని కుమారుని కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు. దేవుని పిల్లలు కాదు, కుమారులు అంటే ఎదిగిన వారని అర్థం. సంపూర్ణ అంటే వయస్సులోనికి వచ్చిన వారిని అర్థం, పరిపక్వత చెందిన వారిని అర్థం, పరిపూర్ణులని అర్థం. ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నాము, సృష్టి యావత్తు మిగుల ఆశతో మూల్గుచు అపేక్షిస్తున్నది వారి కోసం. అక్కడ దేవుని కుమారుని ప్రత్యక్షత ఉన్నది కనుక ఆ దినాల్లో భూమి అంతా కూడా చాలా ఆశీర్వాదకరముగా ఫలభరితంగా ఉండేది. కానీ ఒక్కసారి దేవుని కుమారుని యొక్క వారసత్వాన్ని ఎప్పుడైతే ఆదాము కోల్పోయాడో వెంటనే భూమి శపించబడింది. ఓకే, ఇప్పుడు మన పాయింట్ అది కాదు. నేను చెప్పే విషయం ఇక్కడ ఏంటంటే, ఇరుకుగా ఉన్నా సరే అది వద్దు అన్న వెంటనే దాన్ని మనం మానేయాలంతే. ప్రభుకి స్తోత్రం. ఆహారమే కావచ్చు, పానీయమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. తల్లిదండ్రుల మధ్య అంటే ఫ్యామిలీలో దేవుడు కొన్ని నియమాలను తీసుకొచ్చి పెట్టాడు. నిజానికి ఆదాము మొదలుకొని మోషే వరకు, ఒక విధంగా చెప్పాలంటే ఆదాము మొదలుకొని నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు కూడా ఎటువంటి ఆజ్ఞలు ఎవరికి ఇవ్వడలే. దేవుడు ఎటువంటి కట్టడాలు కానీ విధులు కానీ ఇవ్వలే. ఎప్పటి వరకు? నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు. అక్కడ నుండి దేవుడు ఆజ్ఞలను స్టార్ట్ చేశాడు. కట్టడాలు కానీ విధులను కానీ ఇక మిగిలిన శాసనములు కానీ అవన్నీ కూడా అప్పటి నుండి స్టార్ట్ చేస్తాడు తప్ప ఇంతకు మునుపు ఏమీ లేదు. మరి ఇంతకుముందు బ్రదర్ ఎటు వచ్చండి, కమ్దేశాడు వచ్చేయండి, కమన్. ఇంతకు మునుపు అటువంటి స్థితి లేదు. అయితే మరి ఎలాగో ఇది పాపము అని, ఇది 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 మంచిది కాదని వారు ఎలా తెలుసుకున్నారు? ఆదికాండము 6వ అధ్యాయంలోనికి మనం వెళితే భూమి చెడుతనముతో నిండిపోయినది, బలత్కారముతో అందుకే దేవుడు అంటాడు భూమి పూర్తిగా చెడిపోయి ఉన్నది. నరుల హృదయం 5వ వచనం, నరుల హృదయము ఏమైనా ఎలాగున్నదంటే మిగిలిన వారన్నిటికంటే కూడా వారి హృదయము పూర్తిగా కేవలము చెడ్డది అన్నాడు. ఓకే, మొత్తానికి దేవుని దృష్టికి చెడ్డదిగా అనిపించింది. మరి ఆ దినాల్లో ఆజ్ఞలు ఏమి లేకుండా, కట్టడలు ఏమి లేకుండా, విధులు ఏమి లేకుండా, శాసనాలు దేవుడు ఏమి ఇవ్వకుండా, మరి ఇదే నీతి అని ఇలాగ జీవించడే మంచిదని చెప్పేసి ఎలాగూ నోహవు బ్రతకగలిగాడు? జస్ట్ చిన్న క్వశ్చన్ ఇది. ఆ రోజుల్లో ఆజ్ఞలు లేవు కదా, కట్టడాలు లేవు కదా, మీరు ఇలాగ నడుచుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలకి నిర్గమకాండం నుండి ప్రభు ఇచ్చాడు అసలు మోషే ద్వారా. మరి ఇంత మోపు ఏమీ లేదు. కానీ ఇదే నీతి అని చెప్పేసి నోహవుకి ఎలా తెలిసింది? ఓకే, సరే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. మీరు గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇప్పుడు కొంచెం బాగుంది. అయితే మీరు గమనించండి, ఆదామును దేవుడు సృజించినప్పుడు అతని యొక్క నాసిక రంధ్రములో దేవుడు ఉండగా నరుడు జీవాత్మ ఆయన. ఆల్రెడీ ఆదాము ఇప్పుడు ఏం పొందుకున్నాడంటే దేవుని యొక్క ఆత్మ, జీవం కలిగిన ఆత్మను పొందుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. సో ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న ఈ వ్యక్తి, ఆదాము అనే ఈ వ్యక్తి దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానముతో కూడా నింపబడ్డాడు ఆ ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. ఎలా చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు అంటే, వెంటనే ప్రభు అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతనికి పక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకతో ఒక నాడిని
తయారు చేసి నారిని ఒక స్త్రీని తయారు చేసి ఆయన ముందు నిలబెట్టాడు. ఇవన్నీ ఆదాము చూశాడా? చూడలే. కానీ తన కళ్ళ ముందు ఆయన కళ్ళు తెరిచి చూసిన వెంటనే అంటున్నాడు, ఇది నరుని నుండి నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కనుక ఇవన్నీ చూశాడు అసలు. మరి అలా చెప్పేస్తున్నాడు ఈయన. బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్, ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక. స్తోత్రం. సో అప్పటి నుండి దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే నడిపించబడ్డారు ప్రజలు కనుక ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో, ఏది మంచియో ఏది పాపమో, ఏది అంటే లేకపోతే పవిత్రమైనదో, ఇవన్నీ కూడా దే హ్యావ్ ఏమనొచ్చు అంటే ఆత్మలో లోపల వారు తెలుసుకునేవారు. అప్పటికి మోసే ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వడం లేదు. సో దేవుని ఆత్మ వారికి చెప్పిన కొలది, దాన్ని ఇంకో విధంగా మీకు ఈజీగా చెప్పాలంటే మనస్సాక్షి. దాన్ని కూడా బైబిల్ రచయితలు అందరూ కూడా, బైబిల్ వేదాంత పరులందరూ ఏమంటారంటే దాన్ని మనస్సాక్షి యుగం అని అంటారు. సో ఈ మనస్సాక్షి యుగంలో జరిగిన విషయం మనం చూస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఆల్రెడీ ఏది మంచిదో ఏది మంచిది కాదని చెప్తున్నా సరే, కొంతమంది ఏమో దాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అంగీకరించిన వారిలో ఒకరు ఎవరంటే నోహావు, అలాగే వారి కుటుంబం. అండ్ అంగీకరించకుండా దేవుని ఆత్మ లోపల చెప్తున్నా సరే వినకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్లుగా ప్రవర్తించిన వారు ఎవరు? ఆదాము మొదలుకొని నోహావు వరకు. తమకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ దినాల్లో వాళ్ళకి ఇష్టానుసారంగా వారు జీవించారు అంతే. నాశనమునకు పోవు మార్గము ఎలా ఉంది? విశాలం అంతే, ఇంతంత కాదు. అందుకే అందరు అందులోనే ఆ త్రవలోనే నడిచారు. కానీ జీవ మార్గాన్ని కనుగొన్న వారు కేవలం కొందరే. నోహావు వన్ ఫ్యామిలీ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా విశాల మార్గం, నో ఆటంకాలు. వాళ్ళకి అడిగేవారు ఎవరు లేరు. ఆ దినాల్లో న్యాయ వ్యవస్థ కూడా లేదు, నథింగ్. మనస్సాక్షి వాళ్ళకి చెప్పుచున్న ప్రకారం నడిచిన వారిలో దేవుని యందు భక్తి, ఇదే న్యాయమైనది, ఇదే దేవుని దృష్టికి నీతి కలిగిందని బ్రతికిన నోహావు. అందుకే నోహావు కుటుంబము చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు గమనించండి, అంత సులువు కాదు. 100 మంది భక్తిహీనుల ముందు ఒక్క వ్యక్తి భక్తి కలిగి జీవించడం సులువా? స్కూల్ పిల్లలు కూడా అంతే. ఇంకా కాలేజ్కి వెళ్తే మరీ ఘోరంగా ఉంటుంది. అర్థమైందా? ఒక దైవభక్తి కలిగిన కుమారుడు వెళ్ళి లేకపోతే అబ్బాయి వెళ్ళి అక్కడ సపరేట్గా వాళ్ళందరూ కేలి చేసుకుంటూ ఏదో సొంత జోకులు వేసుకుంటుంటే ఈయనేమో అలా కాదు, మన మామూలుగా కూర్చుందామన్నారు అనుకో, వాళ్ళు వచ్చి ఏరా అలా కూర్చున్నాం అని పిలుస్తారు. పిలిచిన తర్వాత నేను రానురా అలాంటివన్నీ వద్దు, మీరు చూసుకోండి అంటే కొంతకాలానికి ఓహో భక్తియా అంటారు, ఓహో దేవుడా. మరి కొంతమంది వాడు క్రైస్తవుడు అని తెలిసిందనుకో, ఓహో యేసువా. మరి కొంత ఇదిగోరా యేసు వచ్చాడు అంటాడు. ఒకడు యేసు వచ్చాడంటే మరొకడేమో పగపగ నవ్వుతాడు, ఎగతాళి చేస్తారు. సో 10 మంది భక్తిహీనుల ముందు ఒక్క వ్యక్తి భక్తి కలిగి జీవించడం చాలా ప్రజలందరూ కూడా ఎవరు అడ్డు లేకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుండగా నోహావు ఒక్కడు మాత్రం తాను తన యొక్క, నేను అనుకుంటాను తన బిడ్డలను అసలు ఆ నీతి కలిగి జీవించటంలో పెంచే విషయంలో ఎంత ప్రయాస పడి ఉంటాడో. ఎందుకంటే మిగతా పిల్లలందరూ కూడా లోకరీతిగా లోకస్తులుగా అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతున్నారు, ఎవరికి ఏమి చేయాలనిపిస్తే అలా చేసుకుంటున్నారు. అలాగే కాకుండా ఒరే నాన్న అలాగే మనము చేయకూడదు. ఎంత కష్టపడి ఉంటాడో దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతో బాధను అనుభవించినా ఏది జన కొద్దిగా ఇరుగ్గానే ఉంది అతనికి, కానీ కష్టమైన సహించాడు. అందుకు దేవుడు వచ్చి కోట్ల కొలది మీద వేల కొలది అదినాలు ఉన్నారు, లక్షల కొలది ఉన్నారు మనకు తెలియదు. కానీ దేవుని ప్రజలారా, కేవలం నోహావు దగ్గరికి మాత్రం దేవుడు వచ్చి మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా.
అండ్ ఈ సందర్భంలో ఒక క్వశ్చన్ కూడా మీకు అడుగుతాను, మీరందరూ చెప్పగలరని నాకు గొప్ప నమ్మకం. ఎందుకంటే మీరందరూ కూడా బైబిల్ బాగా చదువుతున్నారు, బైబిల్ బాగానే వింటున్నారు, మంచి మంచి సందేశాలు వింటున్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. సృష్టి ప్రారంభం నుండి, మీకు ఇంతకుముందు చెప్పానా, సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు, నోహా వరకు, లేదా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరం అయింది అడిగానా మీకు? అడగలేదు. ఓకే, కమన్. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు వేదాంత పరులు చెప్పినట్లుగా, ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరం అయింది? సిక్స్ 6,000 అంటున్నారు. మీరు ఇది ఈజీగా చెప్పేస్తారు. ఒకటి ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ముందుగా తీసుకెళ్తా. యేసు ప్రభు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరం? 2000 ఎస్ 2025 years. ఓకే. అండ్ ఇప్పుడు యేసు ప్రభు నుండి వెనక్కి వెళ్ళండి. ఎన్ని సంవత్సరం? 4000. అందరూ ఓకేనా? 4ఏనా? చెప్పాలి 4ఏనా? సరే, మొత్తం కలిపి 6ఏనా? ఏంటి అలా చెప్పటం అండి? అంతేనా? దేవుని స్తోత్రం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు సడన్గా మీరు సందేశం చెప్పి వెళ్ళిపోవాలి కానీ మా నో ఓకే. ఆదాము ఒక వయసు ఎంత అంటే 90యా? 930 సంవత్సరాలు. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 900. ఆదాము ఒక్కరి వయస్సే 930 సంవత్సరం అయితే, అతని తర్వాత మెతూషేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 969 సంవత్సరాలు. ఓకే. అతని కంటే పైగా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనేమో 960 సంవత్సరాలు, 62 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏజ్ ఎంత చెప్పానండి? ముగ్గురిది మాత్రం చెప్పాను మీకు. ఒకరిది 930, ఇంకొకరిది 969, ఇంకొకరిది 962. ఎంతమంది వయసు చెప్పాను ఇప్పుడు? ముగ్గురు ఏజ్ ఇప్పుడు ఎంత అయింది? ఇంకా నోహం వరకు రాలే. ఇప్పుడు ముగ్గురుదే చెప్పాను మీకు, అడిగాను. ఓకే. సో అలాంటప్పుడు ఆదాము మొదలుకొని నోహం వరకు 10 తరాలు, నోహం కుమారులైన షేము, హాము, యాఫతు నుండి అబ్రహాము వరకు 10 తరాలు, మొత్తం కలిపి ఆదాము నుండి అబ్రహాం వరకు 20 తరాలు. ఇప్పుడు ఆ ముగ్గురికి అంత అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇంకెన్ని సంవత్సరం బ్రతుకుంటారు? ఆ తర్వాత ఏజ్ తగ్గుతూ వచ్చింది. 900 నుండి 800, ఓకే, తర్వాత 700, ఆ తర్వాత 6, 5, 4 అలాగా తగ్గుతూ వచ్చింది. నోహా ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 9. ఎవరు చెప్పారు? ఎస్, ఇంచుమించు. అతనికి జలప్రళయము ప్రారంభమైంది ఎప్పుడంటే 600 సంవత్సరములో జలప్రళయం ప్రారంభమైంది. సో ఇంచుమించు జలప్రళయాన్ని పూర్తిగా తగ్గే వరకు, నా సబ్జెక్ట్ ఏ వైపు వెళ్ళిపోయింది, జలప్రళయము తగ్గే వరకు ఇంచుమించు 1 సంవత్సరము పట్టింది. 40 రోజులు ఏకదాటిగా వర్షము, అంటే ఆకాశపు తూములను విప్పబడి అతి భయంకరముగా వర్షము కురిపించబడిందనేది కేవలం 40 days మాత్రమే. ఈ 40 రోజుల్లో పడిన ఒక వర్షము
మరలా దీన్ని తగ్గడానికి, మరలా నోహవు బయటికి రావడానికి ఇంచుమించు 1 సంవత్సరము 2 నెలలు పట్టింది. ఓకే, సో ఆయన జలప్రలయం తర్వాత ఇంకా బ్రతికిన వయసుతో కలుపుకుంటే అప్పుడు 900 ఎంత 50 కరెక్టేనా? కానీ 900 పైకి మాత్రం ఉంది. జస్ట్ అది నాకు చిన్న ఐడియా ఉంది, రైట్? సో ఒక్కొక్క వ్యక్తి 900 ఉంటే సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనకి ఎన్ని సంవత్సరాలు? వేల కొలది సంవత్సరాలు. కాబట్టి మీకు ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో చెప్పి మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. నా సబ్జెక్ట్లోని మరలా నేను వచ్చేస్తాను. కానీ ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే ఆదాము నుండి నోహా వరకు 7500 సంవత్సరాలు. ఆదాము నుండి నోహా వరకు నేను క్యాల్కులేట్ చేసి చెప్తుంది. ఇది 7000 కేవలము నోహా వరకే. మరి నోహా నుండి అబ్రహాం వరకు ఓకే 2700 సంవత్సరాలకు పైగా. ఇప్పుడు ఎంతైంది? $10,000. Yeah, praise God. 1 minute. మీరు లెక్కలో కరెక్టే. సో ఇప్పుడు యాక్చువల్లీ 2890 సంవత్సరాలు. షేము, హాము, యాఫత్ నుండి అబ్రహాం వరకు 2890. ముందు చెప్పింది ఏంటి? 7506. సో మొత్తం కలిపి 10,398. 96, రైట్? 10,396 ఇయర్స్. ఎప్పటి వరకు? అబ్రహాం వరకు. ఇప్పుడు అబ్రహాం నుండి లెక్క చేసుకోవాలి. అబ్రహాం తర్వాత అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు మనం లెక్క చేసుకోవాలి. యేసుక్రీస్తు నుండి మనకి ఈజీగా తెలుసు. ఓకే, అది మనం పక్కన పెడతాం. అది కొద్దిగా సబ్జెక్ట్ వేరేపు వెళ్ళింది, రైట్? ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరుకు మరుగు. నేను నోహావును బట్టి అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే, మీరు చూడండి, నోహావు కొంత ఈ కష్టముగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, అనేక మంది ఒక విధంగా చెప్పాలంటే హేళన చేస్తున్నా, తన నీతి కానీ తన భక్తి కానీ ఆయన ఏమాత్రము విడిచి పెట్టకుండా ఎంత కష్టమైనా అందులోనే, ఎందుకంటే ప్రభు చెప్పాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఎందుకంటే ఇరుకు మార్గాన్ని కనుగొన్నవాడు కేవలం, నిజానికి ఇరుగు మార్గం కాదు, ఇరుకు అనే పదానికి మరో అర్థం ఏంటంటే జీవ మార్గము అన్నాడు అక్కడ. స్తోత్రం. ఎప్పుడు జీవ మార్గము కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రభుకి స్తోత్రం చెప్తాను. నేను ఎందుకు అవన్నీ జ్ఞాపకం చేశానంటే నోహా వరకు కానీ ఈవెన్ అబ్రహాము కాలంలో కూడా లేదు. కానీ ఆ తర్వాత మనం చూసుకున్న ఎవరి టైంలో అంటే ఇజ్రాయెల్ ప్రజల కాలంలో మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. అప్పటి ఇచ్చిన ఆజ్ఞలను కూడా ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అన్ని దేశాలలో పని చేస్తుంది. వారు ఇదిగో మా దేవుడు ఇదండి, మా దేవత ఇది అండి అన్నా సరే యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞనే ఏమనొచ్చు ఫండమెంటల్. అది మాత్రము స్థిరమంది, బేసిక్. ప్రపంచానికి, నీతికి, న్యాయానికి, భక్తికి కేవలము తండ్రి అన్న దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆ శాసనాలే బేసిక్ ఫండమెంటల్ అన్నమాట. మీరు ఏ దేశానికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉంది న్యాయ వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది? అందులో వచ్చింది. అయితే ఈ న్యాయ వ్యవస్థ కేవలం మన భారతదేశంలో కేవలం యూదులకేనా? ఇప్పుడు మన భారతదేశంలో దాన్ని బట్టి కదా కోర్టు వ్యవస్థ అనేది స్థాపించబడ్డారు. ఇప్పుడు మన భారతదేశంలోనైనా లేకపోతే మిగిలిన ఏ దేశంలో అయినా సరే ఈ వ్యవస్థ పనిచేస్తుందా? వారు ఫలానిది మా దేవుడు ఫలానన్నా సరే, ఎవడు ఏమంటున్నా సరే ఆయన ఇచ్చిన ఆజ్ఞ పాటించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో వారు తెలుసుకోవాలి.
లేవియ కాండమంతా కూడా పూర్తిగా ఒక మనిషి ఏ విధంగా సమాజంలో జీవించాలి, బ్రతకాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏమి ముట్టాలో, ఏమి ముట్టకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవ్రీథింగ్, ఏ విధంగా ఒక తోటి సహోదరులతో ఏ విధంగా బ్రతకాలి, ఎవ్రీథింగ్ దేవుడు అన్ని దానికి సంబంధించిన వాటిని కూడా లేవియ కాండంలో జ్ఞాపకం చేశాడు. ప్రభుకు స్తోత్రం. సో ప్రియులారా, వాటిని ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ కూడా వచ్చిందో, ఇప్పుడు అందులో ఒక విషయం చెప్తాను. లేవి కాండంలో 19వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే అక్కడ ఏమి రాబడిందంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును. ప్రభుకు స్తోత్రం. పేతురు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయం 21వ వచనాలు, 21వ వచనం కాదు, ఆ 16వ వచనం నుండి మనం చదువుకోగలిగితే అక్కడ కూడా ఏమి రాబడిందంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు మునుపు మీకు జ్ఞాపకం చేశానంటే అడుగుడి మీకు చాలా ఈజీగా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు ఎలాగుంది? కష్టంగా ఉంది. నీకు అంత ఈజీగా లేదు, కష్టంగా ఉన్నా ప్రభు అన్నాడు, జీవ మార్గాన్ని కనుగొన్నవారు కొందరే. ఇందులో జీవం ఉంది అని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? ఎలాగైనా సరే నేను జీవంలో ప్రవేశించాలి గనుక నేను పరిశుద్ధత కలిగి, కొద్ది కష్టంగా ఉన్న పర్లేదు, జీవ మార్గములు నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ జీవ మార్గం ఏంటి తెలుసా? లోకం దృష్టిలో అది ఇరుకుగా ఉంది. అండ్ ఇంగ్లీష్లో వెర్షన్లో మనం చూస్తే ఇది కేవలం నేరో మాత్రం కాదు, ఇది స్ట్రైట్ అని పదాన్ని చెప్పాడు. ద వే ఇస్ స్ట్రైట్ అంటే తిన్నగా మార్గం, తిన్నని మార్గం. పరిశుద్ధ మార్గం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ప్రభు అంటాడు, నేను ఆ గొర్రెలను ప్రవేశించడానికి ద్వారమై ఉన్నానన్నాడు. నేనే ద్వారమును, నేనే మార్గమును అనేది అక్కడ మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. కానీ ఇక్కడ మన 10వ అధ్యాయంలో చూస్తే నేను గొర్రెలు పోవు ద్వారమును, నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తాడో వాడు న్యాయానుసారంగా లోపలికి వచ్చి బయటికి వెళ్ళి మేత మేయగలడు, క్షమంగా ఉంటాడన్నాడు. నా ద్వారా కాకుండా ఎవరైనా సరే గోడ ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో వాడెవరు? దొంగ, దోచుకునేవాడు. దొంగకు శిక్ష వస్తుంది. దొంగ దొరికితే దెబ్బలు తింటాడు, దొంగ దొరికితే వాళ్ళను కొడతారు, దొంగ దొరికితే అతడు మరలా తిరిగి 4 రెట్లుగా ఇవ్వాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. ఒకవేళ దొంగ దొరికితే 4 రెట్లు ఇవ్వలేదనుకోండి, అతని జైలు శిక్ష, చెరసల విధించబడుతుంది. ఇవన్నీ కూడా అందుకే అపవాది తర్వాత వాడికి దొరుకుతుంది, వాడు పడతాడు అక్కడ. అయితే మీరు గమనించండి, ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటి? ఆయన మార్గంలో ప్రవేశించిన వారు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకెళ్లారు. మరలా ఆ మార్గము గుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి మంచి మేతను మిగిలి, ఎందుకంటే ఆయన మందుకు ముందుగా ఉండి నడిపిస్తాడు కనుక, పచ్చిక బయళ్ళలోనికి అని తీసుకెళ్తాడు కనుక క్షేమంగా ఉంటారు. ఆయన లేకుండా ఎవరైనా సరే ఎక్కడానికి ప్రయత్నం చేస్తే, ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే అది దొంగే. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని, ఈ మాట శ్రద్ధగా వినండి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అనేక మంది నీతి కార్యాలు చేసి వెళ్ళిపోదాం అంటున్నారు. వారి స్వభావాలు ఎలాగ ఉన్నా, వారి జీవితాలు ఎలాగ ఉన్నా సరే 10 మందికి భోజనం పెట్టేద్దాం, ఆ పరలోకం వెళ్ళిపోదు. ఇది ఏ మార్గం ఇప్పుడు చెప్పండి? దొంగ మార్గం అది. ఓకే, సో నీతి తిన్నని మార్గంలో ప్రవేశించాలి. ప్రభుకు స్తోత్రం. ఈ తిన్నని మార్గాన్ని గురించి ప్రభు తెలియజేశాడు. కొంతమంది సంపాదన చేసే విషయంలో కూడా వంకర మార్గం. వారిలో యూదా పత్రికలో మాట్లాడుతూ, యూదా చూడండి 3 వ్యక్తుల గురించి మాట్లాడతాడు. యూదా పత్రిక 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయను నడిచిన మార్గమును నడిచిరి, బహుమాన పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురపరికి పరిగెత్తిరి, కోరాహు చేసినట్టుగా తిరస్కారము చేసి. 3 రకాల ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడు. వారి మార్గాల గురించి, వాళ్ళ త్రోవల గురించి ఇక్కడ చెప్పాడు. ఇది తిన్నని త్రోవ కాదు. ఓకే, ఇది ఇరుకుగా ఉండే త్రోవ
కాదు. ఈ తిన్నని త్రోవలో, ఇరుకుగా ఉన్న త్రోవలో ప్రవేశించిన వారు కూడా జీవం పొందుకుంటారని, జీవమునకు వెళ్ళే మార్గం అని, త్రోవ అని దేవుని లేఖనాలు మన యేసు ప్రభు చెప్పిన మాట మనం విన్నాం. కానీ వీరు ఎటువంటి వారినంటే వంకర మార్గమును ఎంచుకున్నారు. మొదటి వ్యక్తి ఎవరు? కయీను. 4వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తే అతడు నడిచిన మార్గం భిన్నంగా ఉంది. ఇద్దరు తీసుకొచ్చారు అర్పణలు, దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడేమో హేబేలు అర్పణను అంగీకరించాడు. కయీను అర్పణను అంగీకరించలేదు. దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకపోతే ఏం చేయాలి అసలు? ఒకరిది దేవుడు అంగీకరించాడు, ఇంకొకరిది అంగీకరించలేదు. లక్ష్య పెట్టకపోతే, అంగీకరించకపోతే ఏం చేయాలి? మీ ముందు తీసుకొచ్చి భోజనం పెట్టాం. హలో, వినండి, నా వైపు చూస్తూ వినాలి, తలపైకి ఎత్తాలి. మీ ముందు తీసుకొచ్చి భోజనం పెట్టాను. ఒకటి తీసుకొచ్చింది నచ్చింది, ఇంకొకటి తీసుకొచ్చింది నచ్చలేదు. అప్పుడు ఏం చేయాలి? అసలు మీకు ఎందుకు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈయన తీసుకొచ్చిన దానికో ఇప్పుడు గమనించాలి అంటే, ఆయన తీసుకొచ్చింది మొదట ఆయన దగ్గరికి వెళ్ళన్నా, మీరు బ్రదర్ అసలు ఏంటి తీసుకొచ్చి పెట్టారు మీరు, తనకైనా అడగాలి. లేదా అంగీకరిస్తున్న వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి అడిగా, అసలు ఎందుకయ్యా అంగీకరించలేదు, అసలు ఏం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలి? అది కదా పాయింట్. అసలు ఈ రెండిట్లో ఏది చేయకుండా అతనికి ఎటువంటి చెడు బుద్ధి ఉన్నదంటే, మేము ఉండేదే ఇద్దరు కదా, ఇంకెవరున్నారు? ఇద్దరే. దేవుడు ఆయన్ని తీసుకున్నాడు, నాకు తీసుకోలేదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేను. ఒకటే మనం మైండ్, ఒకటే ఆలోచన. ఏంటో తెలుసా? ఏం కాదు, మన తమ్ముడిని చెప్పేసాం అనుకోండి, నేను ఒక్కడిని మిగులుతా. ఇది రాజకీయాలు అనుకున్నారా? అని చంపేస్తే ఇంకెవరుండరు, మనమే ఇక అనడానికి. వాడు ఎటువంటి దృష్టి అంటే దుర్బుద్ధి కలిగి ఉన్నాడంటే, దీనికోసం కేవలము ఆయన అర్పించే అర్పణను అంగీకరించలేదని చెప్పి, దేవుడు అంగీకరించలేదని చెప్పి, దేవుణ్ణి అడగకుండా, కారణం ఏంటనే విషయాన్ని విచారణ చేయకుండా, లేదా తమ్ముడు దగ్గరికైనా అయినా సరే, ఎవరే నువ్వు ఎలా తయారు చేశానంటే తమ్ముడు చెప్పురా, నేను కూడా అలాగే చేస్తానని అనకుండా, తమ్ముడిని ఏ హేతువు లేకుండా, కారణం లేకుండా అతన్ని చంపేశాడు. తన ఉద్దేశం అంతా ఒకటే, ఆయన లేకపోతే నేనే ఒకడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నాది తీసుకోవాల్సిందే, అలా ఊహించుకున్నాడు. ఇది ఏ మార్గం? దొంగ మార్గం. ఇది వంకర మార్గం. ఈ వంకర మార్గం ఏమంటారంటే అక్రమ మార్గాలు, అవినీతితో కూడిన మార్గం. హృదయము దుష్టత్వంతో నిండిపోయినది. దేవుని ప్రజలారా, అందుకే దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించినప్పుడు, వినండి, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ, దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించినప్పుడు మన ఆ వ్యక్తి మీద ఎన్నడూ కూడా ద్వేషాన్ని పెట్టుకోకూడదు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద మనం ఎన్నడూ కూడా ద్వేషాన్ని, కోపం పెట్టుకోకూడదు. మన ముఖం చిన్నబుచ్చుకోకూడదు అక్కడ. ఎందుకంటే కయ్యను కూడా మనం చూస్తాం, అది చంపక మునుపు చేసిన పని ఏంటి? తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఏమయ్యా ప్రభు అంటున్నాడు, ఎందుకు కయ్యను, అసలు ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు పాపం చేసావనుకో, చెడుతనాన్ని స్థానం ఇచ్చావనుకో, అది నీ వాకిట పొంచి ఉంటుంది కనుక పాపం నిన్ను వెంటాడుతుందయ్యా. కనుక నీకు కావాల్సింది ఏంటంటే ఆ పాపాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ దుష్ట స్వభావాన్ని నువ్వు పెరికి సంపూర్ణంగా తీసి పారవేయాలి. అది నువ్వు చేయవలసిన పని. స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్న, ఒక వ్యక్తికి దేవుడు అంగీకరించిన, ఒక వ్యక్తిని దేవుడు ఆస్వాదించిన, గమనించండి, వారిని బట్టి మనం ఎన్నడూ కూడా అసూయ పడకూడదు. కయ్యను ద్వారా మనం నేర్చుకోవాలి ఈ సందేశం. హేబెలు జీవితంలో జరిగిన విషయాన్ని బట్టి మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ప్లీజ్ బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆస్వాదించండి. సందేహం లేకుండా యాకోబు రావాల్సిన ఆశీర్వాదానికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ అన్న చూసారా, మంచి ప్రార్థన చేశాడు. ఎవరు? ఏశావు. ఏ ప్రార్థన చేశారు చెప్పండి? వాళ్ళ నాన్నగారికి ఏమని అడిగారు? అన్నారా? అందరూ చెప్పాలి, కరెక్టేనా? ఆయన అంటాడు, నానా
నన్నును ఆశీర్వదించు. తమ్ముడిని ఆశీర్వదించు, ఓకే, నేను కాదంటలేదు. ముందు వచ్చాడు, ఏదో తినేశాడు, తీసుకెళ్ళిపోయాడు, దీవించబడ్డాడు, ఓకే, కాదంటలేదు. ఆయన సెకండ్ పాయింట్ ఏమని అడుగుతున్నాడంటే నన్నును ఆశీర్వదించు. ఈయన ఒక ఉద్దేశంలో లోపల ఉన్న ఆలోచన విధానం అంతా కూడా కరెక్ట్గా ఉంది. తమ్ముడు దీవించావు, నన్ను కూడా, నన్నును. అది చూసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు ఒరే నాయన నా దగ్గర ఇంకా ఏమీ లేదు, నేను ఇచ్చేసాను ఎప్పుడైతే, అప్పుడు ఆయన కోపగించాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అక్కడ? మళ్ళా క్వశ్చన్ ఇంకొకటి వచ్చింది. ఇది సందేశంలో లేదు కానీ అలా వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? సరిగ్గా చెప్పాలి, యాకోబును ఆశీర్వదించాడు. అవునా? ఎస్ కదా. మరి ఏసావును దీవించాడా, దీవించలేదా? మరి యాకోబునుగా దేవుడు దీవించాడు. యాకోబు తిరిగి రిటర్న్ వచ్చుతున్నప్పుడు అతని కోసము కొంత వలి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ మందలు చేసి పంపిస్తుంటే వాడు వచ్చి అడుగుతాడు, ఏంట్రా ఇది, ఇవన్నీ కూడా ఏంటి అసలు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, పని వాళ్ళందరూ అంటున్నారు, ఆ దాసులందరూ కూడా అయ్యా నీకోసమే పంపిస్తున్నారు అన్నారు. లాస్ట్కి అన్నదమ్ములు కలుసుకున్నారు. ఇది అంటే ఏంటి అసలు ఇదేనికేనంటే, అన్న నీకోసమే ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాను కదా అని, అందుకే నీకు ఇది ఇవ్వడానికి బహుమానం తీసుకొచ్చానంటే, నాది నీకు ఏది వద్దురా, దేవుడు నన్ను కూడా. ఒకడు దీవించబడ్డాడు దేవుని చేత అని మనం అనుకుంటున్నాం, వాస్తవమే. కానీ మరోవైపున ఈ ఏసావులో ఎటువంటి హృదయంలో ఎటువంటి ఏమనొచ్చు ఆ కల్మషము లేదు కనుక దేవుడు చెప్పాలి. అంతేకాని కయనలాగా దేవుడిని అంగీకరించలేదు, పలానా వ్యక్తిని దేవుడు దీవించేశాడు, ఈయనకి దేవుడు ఆస్వాదించలేదు. ఏసావు చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనేమో కష్టపడి ప్రయాసపడి 20 years అని కష్టపడిన తర్వాత, 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అంత వస్తే ఈయన అంటున్నాడు నాకు ఏ కొదవ లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు దీవించే వరకు ఆయన కొరకు కనిపెట్టాలి, కానీ నెవర్ ఎన్నడూ కూడా ఇతరుల మీద ద్వేషించి వాడిని పడగొట్టేద్దాం, వాడు వెళ్ళిపోతే వాళ్ళు ఇక్కడ లేకపోతే అప్పుడు నాకే అన్నీ వస్తుంది. నో, ఇది వంకర మార్గం. దేవుడు ఆస్వాదిస్తాడు, కానీ నువ్వు తిన్నని మార్గంలోనే నడవాలి. ప్రభుకు స్తోత్రం. రెండో వ్యక్తి మనం చూస్తే ఎవరు? బిలాము జీవితంలో 22వ అధ్యాయం సంఖ్యాకాండాలు మనం చూస్తాం. బిలాము దగ్గరికి వచ్చారు, బాలకు పంపించాడు. బాలకు దాసుల్లో కొంతమంది ఘనులైన వారు వచ్చి, అయ్యా ఇలా పరిస్థితి జరిగింది, పలానా దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలనే ఒక తెగ వాళ్ళు వస్తున్నారు, ఏం కాదు వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళ ముందు ఏ రాజు కూడా నిలవలేకపోతున్నారు, అన్ని దేశంలో రాజులందరూ కూడా ఓడిపోయారు, ఇప్పుడు మా దేశాన్ని కూడా దగ్గరికి వచ్చారు, సరిహద్దు దగ్గరకు వచ్చారు, మా మీదకి వచ్చారంటే మేము కూడా పని అంతే అయిపోద్ది, కాబట్టి మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఏమి కాదు సార్, మీకు కావాల్సింది ఎంత కావాలంటే అంత ఇస్తాం, కానీ మీరు వచ్చి కొంచెం వారిని శపించండి చాలు అన్నారు. దేవుడు వచ్చి బిలామును అడిగాడు, బిలాము ఎవరాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు, మీ దగ్గర ఉండేది ఎవరు అంటే, ఏం కాదు ప్రభా ఇలా జరిగిందట, ఇజ్రాయేలు ప్రజలని వారు ఎవరు వచ్చారట, ఇలా జరిగింది అన్నారు, అందుకే వాళ్ళని శపించమని పిలుస్తున్నారు అన్నాడు. దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన జనాంగం. దేవుని స్తోత్రం. కనుక నువ్వు వారితో పాటు మాత్రం వెళ్ళడానికి వెళ్ళలేదన్నారు. బాబు దేవుడు వద్దన్నారు బాబు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. కానీ అపవాది వదిలిస్తాడా? ఒకసారి చెప్తే వదలడా? మనం చాలా స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉండాలి. ఓకే, రెండోసారి మళ్ళీ పంపించాడు. ఏంటి, మేము మామూలు వ్యక్తిని పంపించమని చెప్పి రాలేదా, ఇంకా వారికంటే ఇంకా కొద్ది గొప్పలైన వారికి పంపిస్తామని చెప్పి ఇంకా ఘనులైన వారిని పంపించాడట. ఈసారి ఘనులైన వారిని పంపించమంటున్నాడంటే మీకు ఏమి కావాలన్నా అది ఇచ్చేస్తాం, ఇంతకుముందు మీకు బహుమానం ఇస్తామన్నారు ఎంతో కొంత, ఇప్పుడు ఏమంటున్నారు మీకు ఏం కావాలో ఇచ్చేస్తాం అన్నాడు. కేవలం వచ్చి అంటాడు, వద్దన్నారా బాబు దేవుడు అన్నాడంటే,
కానీ ఎప్పుడైతే గొప్పోళ్ళను పంపించి కొద్ది ఘనులను పంపించి ఇంకా మీకు ఏది కావాలన్నా ఇస్తాం అన్నారు, మనవాడు అన్నాడు. అయితే ఒకసారి ఉండండి, ఈ రాత్రి చూద్దాం, కనుక్కొని చెప్తాను దేవుడు ఏమంటాడని. దేవుడు ఒక్కసారే చెప్తాడు. దేని గురించి? వెళ్ళకూడదు అని ఒకసారి చెప్పాడంటే అది అంతే. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒకసారి కనుక్కుందాం ఉండండి అంటాడు. ఈ కనుక్కోవడం ఏంటి? రెండోసారి అసలు ఏం చెప్పాలి? దేవుడు ఒకసారి చెప్పాడంటే ఆయన అవునంటే బాబు వద్దురా బాబు, మీరు అసలు తీసుకొచ్చి ఎంత ఇస్తానన్న బహుమానం నాకు ఏది వద్దు, దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, ఇంకా ఏమి జరగదు, అసలు వెళ్ళిపోమని చెప్పాలి కదా. మరి సెకండ్ టైం ఎందుకు ఉండండి చూద్దాం అనడం ఏంటి? దేవుని ప్రజలారా, ఆ ఆశను బట్టి వంకర త్రోవలో నడవడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అది తిన్నని మార్గము కాదని పరిశుద్ధాత్ముడు యూద పత్రిక ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ మనకు తెలుసు తర్వాత అతనిని బట్టి అతన్ని బుద్ధి చెప్పడానికని దేవుడు 2 విషయాలు చేశాడు. ఒకటి, గాడిద కన్నులు తెరిచాడు. ఓకే, ఎందుకంటే ముందుగా నిలబడినాక దేవదూత తలతల్లాడుతున్న ఖడ్గమును చేత పట్టుకొని నిలబడి ఉంటే ఎంత గొప్ప ప్రవక్త కన్నులు ఏమాత్రం చూడలేకపోతున్నాడు, ఏమి కనబట్టలేదు అతనికి. కానీ దేవుడు గాడిద కన్నులు తెరిచాడు. ప్రభుకి స్తోత్రం. రెండో సందర్భాలు మనం గమనిస్తే తర్వాత మనం తెలుసు, వాటికి ఎప్పుడైతే కొట్టడం మొదలు పెట్టాడు అయినా సరే అది నడుస్తూనే ఉంది. ఆ తర్వాత మనం తెలుసు వాటి నోరు తెరిచారు. నోరు విప్పి అది మనుష్య రూపంలో మాట్లాడడం మొదలు పెట్టింది. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా మనం వాడికి జ్ఞానము రాలే. ఏంటి గుడ్డితనం చేసింది? ధనాశ. దేవుడు దీవిస్తే లేఖనం రాబడింది సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథం అంటాడు, రాత్రంతయు దుఃఖం ఉండినను ఉదయమున సంతోషము. అంటే ఒక్క రాత్రిలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలడు, ఏమైనా చేయగలడని. ఇప్పుడు పాట ఉందండి, మన టైం లేదు. దేవుని ప్రజలరా, మనం గమనిస్తే ఇటువంటి కార్యము చేయగలిగిన గొప్ప దేవుని సముఖములో ఆ దేవుని దగ్గర నుండి దీవెన కాకుండా మనుష్యుల ద్వారా రాబోతున్న ఒక బహుమానము కొరకు వంకర త్రోవలో వెళ్ళి శపించడానికి ప్రయత్నించగా ఎంత చెప్పినా వింటో లేదని దేవుడు మొత్తానికి అక్కడక్కడ గద్దిస్తూ గాడిద ద్వారా మాట్లాడుతూ, సరే వెళ్ళు, కానీ నేను నీ నోటిలో ఏమి ఉంచుతాను అది మాత్రము పలుకు అంటే వెళ్ళాడు. ఆ తర్వాత మనకు తెలుసు 2-3 స్థలాలు ప్లేసెస్ మార్చాడు. ఇక్కడ చేస్తే కాదండి అక్కడ చేస్తే వెళ్తే బాగుంటుందని, ఇక్కడ కాదండి ఇంకొక దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుందని. ఎన్ని ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు ఆస్వాదించిన వారిని భూలోకంలో శపించగలిగిన వారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. వారు శపించడానికి ప్రయత్నం చేసిన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగానే దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మూడో వ్యక్తి ఇక్కడ మనం గమనిస్తే కోరాహు చేసినట్లు. కోరాహు సంతతి వారు ఏం చేశారు? మోషేకును దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు లేచారు. వంకర త్రోవ. అసలు కోరాహు సంతతికి ఉన్న ఇక బాధ ఏంటంటే దేవుడు కొంతమందిని ఏం చేశాడంటే యాజకునికి ఏర్పాటు చేశాడు. కోరాహు సంతతి వారిలో అనేక మంది ఎక్కడ ఉన్నారంటే లేవీయులుగా పనిచేస్తున్నారు. దేవుడు వాళ్ళకి కూడా వర్క్ ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? లేవీయులతో ఉన్న పనులు కాదు, మేము కూడా యాజకత్వం చేయాలి అని. అక్కడ వచ్చింది ప్రభు. దీనికోసమని ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంచుమించు 250 మందిని పోగు చేసుకున్నారు. రండ్రా మనం అందరూ కూడా ఒకసారి సైడ్ అయిపోదాం, వాళ్ళిద్దరూ కూడా ఒక్క సైడ్ ఉంటారు, మనం సైడ్ కొట్టేద్దాం, సైడ్ చేసేద్దాం, మనం ముందుకే వెళ్ళిపోతాం అనుకున్నారు. అసలు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి నీకు నిజంగా యాజకత్వం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు ప్లీజ్ హెల్ప్ మీ, సహాయం చేయండి, నాకు కూడా అటువంటి సేవ చేయాలనుంది, ఆ యాజకత్వ పరిచయం చేయాలనుంది, నాకు కూడా సహాయము చేయమని, నన్ను కూడా కరుణించు, నాకు కూడా పని అప్పగించు. ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? ఇస్తాడు కదా. కానీ లేవి పరిచయం చేయడం ఏం తక్కువ? నిజం చెప్పాలంటే యాజకులు చేసిన పని తక్కువ, లేవీలు చేసిన పనివే ఎక్కువ. మీకు ఎంతమందికి తెలుసు ఎక్కువ పని చేస్తే ఎక్కువ బహుమానం ఉంటుందా
తక్కువ పని చేస్తే ఎక్కువ బహుమానం ఉంటుందా? మరి బహుమానం ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఎవరు పొందుకుంటారు ఎక్కువ? కానీ వీడికి ఏం కావాలి ఇప్పుడు? యాజకత్వం కావాలి. సో ప్రతి స్థలాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా వంకర త్రవలయ్యారు. దేవుడు నియమించే వరకు కూడా మనం మౌనంగా ఉండాలి. ఆయన మాట సెలవిస్తే మనం ముందుకు సాగాలి. అప్పుడు ఆ పరిచర్య సేవ ఏదైనా సరే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, సేవ చేసిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు, కానీ వంకర మార్గంలో వెళ్ళకూడదు. దేవుడు నియమించే వరకు కూడా మన ఎదురు చూడాలి. సో ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఎందుకనగా ఎరల్పుగా ఉన్న మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం, అది నాశనానికి తీసుకెళ్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే వంకర మార్గంలో వెళ్ళారో, వీళ్ళగా స్వేచ్ఛగా ఉండాలనుకుని కోరుకున్నారో, వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? నాశనానికి వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా నాశనానికి వెళ్ళాడు. అందుకే ప్రభువు నీ పట్ల నా పట్ల ప్రేమిస్తూ ఆయన అంటున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించ, అది జీవమునకు పోవు మార్గం, దాన్ని కనుగొన్న వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఒకడే ఉండాలి. స్తోత్రం. మరి ఎలాగా? పరిశుద్ధంగా జీవించాలన్నాడు, నీతి కలిగి జీవించమన్నాడు, సత్యాన్ని అనుసరించడం అని చెప్పాడు, ప్రేమ కలిగి జీవించమంటాడు. ఇవన్నీ కూడా సులువైన విషయం ఏమి కాదు, కానీ వాటిని మనం నడవవలసిందే. స్తోత్రం. దీని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? మన శక్తి చాలదు, మన బలము చాలదు. పరిశుద్ధంగా జీవించడం అంటే అది సులువైన విషయం కాదు. నీతి కలిగి జీవించడం, సత్యాన్ని అనుసరించి నడవడం అంటే అది సులువైన విషయం కాదు. ఎక్కడ చూసినా ఈజీగా, చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తారు. ఓకే, మరి అలాంటప్పుడు ఎలాగ అసలు సమాజంలో ఎలాగ మన సత్యాన్ని అనుసరించి నడుద్దాం? దీనికి ఏం కావాలి తెలుసా? దేవుని శక్తి. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41 నుండి మాట్లాడుతూ, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి, దేవుని స్తోత్రం, ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో తప్పకుండా వారు పరిశుద్ధత కలిగి జీవించగలరు, నీతి కలిగి జీవించగలరు, సత్యమును అనుసరించి జీవించగలరు, ప్రేమ కలిగి యథార్థంగా జీవించగలరు. ప్రభుకు స్తోత్రం. ఇది కష్టమే, ఇరుగ్గానే ఉంటుంది, కానీ దేవుని శక్తితో. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 13 వచనాలు అంటాడు, 4-13 వచనాలు, నన్ను బలపర్చిన వాని అందే నేను I can do all things through Christ Jesus who strengthens me. నన్ను బలపర్చిన వాని నేను సమస్తము, ఆయన నాకు బలపరిస్తే నేను ఏదైనా. సో నీకు నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇరుకు మార్గంలో లేదా జీవ మార్గంలో నడవడానికి దేవుని శక్తి మనకు కావాలి, దేవుని యొక్క బలం మనకు కావాలి. దేవుని స్తోత్రం. ఈ దేవుని శక్తి, దేవుని యొక్క బలం ఎక్కడ దొరుకుతుంది? 63వ కీర్తనలు అంటాడు. 63వ కీర్తనలో ప్రభు వాక్యంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, యెహోవా దేవా వేకువనే నిన్ను వెతుకుదను, నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని నీ పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో. దేవునికి స్తోత్రం. అంటే బలం ఎక్కడుంది? ప్రభావం ఎక్కడుంది? కొలస్సీ 3:2 ప్రకారంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదన ఆయన యందే, శక్తి సామర్థ్యము ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు సమాధానకర్తగు. ప్రియులారా, సమస్తము ఆయనలో ఉన్నది కనుక ఆయన దగ్గరకు వచ్చి మన ప్రార్థన ద్వారా మాత్రం మన శక్తి పొందగలం. అండ్ ఆయన సన్నిధిలో మన సమయం గడుపుడు. అండ్ త్రూ ద మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానము చేయటం ద్వారా ఆ బలాన్ని మనం పొందగలం. అండ్ ఫైనల్లీ ఉపవాసం ఉండటం ద్వారా దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోగలం. స్తోత్రం. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి, దేవుని సంధానికి వచ్చి ప్రార్థిస్తూ, వాక్యము చదువుతూ, ధ్యానము చేస్తూ, వింటూ, ఓకే, అదేవిధంగా ఉపవాసం ఉంటూ ముందు కొనసాగుతారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు, ప్రభు బలాన్ని పొందుకుంటారు, ప్రభు యొక్క ప్రభావాన్ని వాళ్ళు పొందుకోగలరు, చూడగలరు, అనుభవించగలరు. దేవుని స్తోత్రం. ఆ శక్తి బలముతో వారు దేన్నైనా జయించగలరు.
అందుకే యేసు ప్రభు సూత్రం చెప్పాడు, జస్ట్ మామూలుగా సింపుల్గా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి, అందులో నుండి మీరు బయటకు వచ్చేస్తారు. స్తోత్రం. దెన్ డెఫినెట్గా మనము జీవ మార్గంలో ఇరుగ్గా ఉన్న వీ కెన్ గో త్రూ దట్ వే, ఆ మార్గంలో మనం నడవగలం. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? దేవుని సన్నిధిలో ఆయన శక్తి కొరకు ఆయన మందిరానికి మనం రావాలి, ప్రార్థన చేయాలి, వాక్యము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. సో ఆ మార్గంలో ప్రభు నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుంటే విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం.